భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 12/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష పౌర్ణమి మాఘ పౌర్ణమి బుధవారం పౌర్ణమి రాత్రికి 7:08 వరకు, ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:39 వరకు, అనంతరం మఘా నక్షత్రం ఉంది రాత్రి. వర్జం ఉదయం 8:06 నుండి 9:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:37 వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 5:56. అమృత గడియలు సాయంత్రం 6 గంటల నుండి 7:39 వరకు అమృత గడియలు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:30 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5:30 నుండి 7 గంటల వరకు శుభకాలం. సౌభాగ్యయోగం ఉదయం 8:29, విష్టి ఉదయం 7:03, భవ రాత్రి 7:08. ఈరోజు ఉదయం మనకి ఆశ్లేష నక్షత్రం మఘా నక్షత్రం రాత్రికి ఉంటే కనుక అది మాఘ పౌర్ణమి అంటే, అది మాఘమాసం అంటే ఏమిటి, మఘా నక్షత్రం రాత్రికి ఉండాలి. మన రాత్రి 7:39 ఆశ్లేష వెళ్ళిపోయి మఘా నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మఘా నక్షత్రం రావడం వల్ల మాఘ పౌర్ణమి మాఘమాసం అన్నారు. మఘా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే మాఘమాసం అని లెక్క. ఆ పౌర్ణమి ఇదే. నదీ స్నానం చేస్తే ఈరోజు పుణ్యక్షేత్ర సందర్భ దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన, చంద్రుడిని ఆరాధించడం, భగవంతుని ఆరాధించడం, పారాయణలకి అన్నింటికీ కూడా ఈ దాన ధర్మాలకి ఉపవాసాలకి కూడా విశేషమైన శక్తినిచ్చేటువంటి రోజు ఈవేళ. సముద్ర స్నానాలు, చాలా నదీ స్నానాలకి విశేషమైన శక్తినిచ్చేటువంటిది రోజు ఈరోజు మాఘ పౌర్ణమి. దీన్నే మహామాఘి అంటారన్నమాట. ఆ విధంగా ఆచరించి తరించండి. దినఫలాల్లో ఈరోజు ముందుగా ఈరోజు మేషరాశి వారికి అనుకూలం. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వార్తలు, విందు వినోదాలు ఉండే అవకాశం. వృషభ రాశి పాతమిత్రుల కలయిక, నూతనమైన వస్త్రప్రాప్తి, అప్రయత్న లాభాలు ఉండే అవకాశం. మిథున రాశి బంధుమిత్రులతో శుభకార్యాలు, వాళ్ళ కలయిక, కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం. కర్కాటక రాశి నూతనమైన పరిచయాలు, కొత్త ఉద్యోగంలో చేరిక, అధికారులతో అనుగ్రహం కూడా పొందే అవకాశం. సింహరాశి పరామర్శలు చేయుట, దేవాలయ దర్శనాలు, స్త్రీ సౌఖ్యం, ధనలాభం. కన్యారాశి అధిక ధనలాభాలు, కానీ లాభం ఎంత ఉందో వ్యయం కూడా, ఖర్చు కూడా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అప్రయత్న అనుకోని ప్రయాణాలు ఉండే అవకాశాలు. తులారాశి రుణములు తీర్చుట, ఊహించిన సంఘటనలు కొన్ని జరిగే అవకాశం. వృశ్చిక రాశి ప్రభుత్వ సంబంధ కార్యాలయందు ఆటంకాలు, ధనలాభం. ధనస్సు రాశి లాభదాయకంగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు చవిచూసే అవకాశం. మకర రాశి పనుల యందు దిగ్విజయంగా పూర్తవడం, వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు లాభదాయకంగానే ఉండే అవకాశం మకర రాశి వారికి. కుంభరాశి కుటుంబ జీవనంలో సౌఖ్యం, శుభకార్య లాభము, శుభవార్తలు వినే అవకాశం. మీనరాశి ప్రయాణ సౌఖ్యం, అధికంగా ధనవ్యయం, అధిక ప్రయాణాలు కూడా ఈరోజు చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. నిన్న స్కంధాయ నమః అనుకున్నాం. ఈవేళ స్కంధధరాః ఓం స్కంధధరాయ నమః అంటున్నారు. పతనావస్థ యందు ధర్మమును ఉద్ధరించిన వాడు కనుక పరమాత్మయే అగుట చేత స్కంధధరః అనబడ్డాడు స్వామి. సాధకుడు సాధన ధర్మ అనుష్ఠానమై సకలము కూడా మంగళప్రదమగుచున్నది కాబట్టి స్కంధధరాయ నమః అని పరమాత్మని కీర్తించడం జరిగిందని మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.